నేను బేసిక్గా నా స్కిన్ని కేర్ చేసుకోవడానికి 2 టైప్స్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతుంటాను. ఒకటి న్యాచురల్ బేస్ స్కిన్ కేర్ రొటీన్ అండ్ ఇంకోటి ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్. సో ఇక్కడ న్యాచురల్ బేస్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి నా బడ్జెట్ మాక్సిమం 100 రూపీస్ లేదా 150 రూపీస్ వరకు మాక్సిమం అయిపోతూ ఉంటుంది. వేరాజ్ ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్కి వచ్చేసరికి 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అవుతుంది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ కనుక మనం ఫాలో అవుతే దాని రిజల్ట్స్ ఎలా ఉంటాయి, ఎన్ని రోజుల్లో మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది అండ్ సేఫా కాదా. వేరాజ్ ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్ కనుక మనం ఫాలో అవుతే కొంచెం బడ్జెట్ పెట్టుకుని మన ప్రొడక్ట్స్ పర్చేస్ చేసుకుని ఆ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతే మనకి ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అండ్ రిజల్ట్స్ ఎన్ని రోజుల్లో వస్తుంది అండ్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేయొచ్చా లేదా అండ్ సేఫా కాదా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో మీ మైండ్లో కనుక ఈ కన్ఫ్యూజన్ ఉంటే అంటే న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలా లేదా ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వాలా, రెండిట్లో ఏది బెస్ట్ రిజల్ట్ వస్తుంది అని మీకు కనుక ఒక డౌట్ ఉంటే ఈ వీడియోలో గ్యారంటీగా మీకు ఆ డౌట్ అనేది క్లారిఫై అవుద్ది. సో వీడియో లాస్ట్ వరకు డెఫినెట్గా చూడండి గైస్. సో టైం వేస్ట్ చేయకుండా రండి వీటి గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ నేను యూజ్ చేసే న్యాచురల్ హోమ్ రెమెడీ స్కిన్ కేర్ రొటీన్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో నేను బేసిక్గా 3 ప్రొడక్ట్స్ని యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇంట్లో తయారు చేసుకుని. అదేంటంటే ఒకటి ఫేస్ వాష్, రెండోది మాయిశ్చరైజర్ అండ్ మూడోది సీరం. సో ఈ ఫేస్ వాష్ తయారు చేసుకోవడానికి నేను 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను. ఒకటి బేసన్, ఇంకోటి శాండల్వుడ్ పౌడర్ అండ్ ఇంకోటి ఆరెంజ్ పీల్ పౌడర్. సో ఈ మూడింటిని మిక్స్ చేసుకుని నేను రెగ్యులర్గా ఫేస్ని వాష్ చేసుకుంటూ ఉంటాను. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ గురించి మాట్లాడినట్లయితే ఈ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడానికి నేను 2 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాను. ఒకటి అలోవెరా జెల్ అండ్ ఇంకోటి కోకోనట్ ఆయిల్. సో ఈ రెండింటిని మిక్స్ చేసుకుని ఒక పేస్ట్ తయారు చేసుకుని నేను యాజ్ ఎ మాయిశ్చరైజర్గా యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ సీరం గురించి మాట్లాడినట్లయితే సీరంకి నేను ఒక ఫెనోగ్రిక్ సీడ్ ఆయిల్ని యూజ్ చేస్తూ ఉంటాను. సో ఈ 3 యూజ్ చేయడం వల్ల నా ఫేస్కి 90% వరకు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే ఇది తక్కువ బడ్జెట్లో ఉంటుంది అండ్ వీటి యొక్క బడ్జెట్ కనుక చూసినట్లయితే మ్యాక్సిమం 150 రూపీస్కి మీకు ఈజీగా అయిపోతుంటుంది. అండ్ ఈ స్కిన్ కేర్ రొటీన్కి నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సో ఇక్కడ ఐ బటన్లో లేదా లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో పూర్తి వీడియో మీకు డీటెయిల్ వీడియో అక్కడ ఉంటుంది. సో డెఫినెట్గా ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. సో ఈ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవడం వల్ల నాకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే ఇది నా ఫేస్ని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే నా స్కిన్కి మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. బట్ ఒక చిన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే దీన్ని యూజ్ చేసిన వెంటనే మనకి రిజల్ట్ అనేది రాదు. నాకు కూడా వెంటనే రిజల్ట్ అని రాదు, ఎందుకంటే నా స్కిన్ కాంబినేషన్ అండ్ అలాగే ఆయిలీ స్కిన్ కూడా. సో నా ఫేస్ మీద ఆయిల్ అనేది క్లియర్ చేస్తుంది. బట్ దీన్ని నేను రెగ్యులర్గా యూజ్ చేయాలి. సో ఒకరోజు యూజ్ చేశాను, 2 రోజులు యూజ్ చేశాను, ఒక వారం రోజులు యూజ్ చేసి ఆపేసానంటే కుదరదు. రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేయాలి. రెగ్యులర్ బేసిస్లో యూజ్ చేస్తేనే ఫేస్ మీద రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో వన్స్ మనం దాన్ని స్టాప్ చేస్తామంటే మళ్ళీ మన స్కిన్ అనేది నార్మల్ అయిపోతుంటుంది. సో ప్రతిరోజు దీనికోసం మీరు ఖచ్చితంగా టైంని కేటాయించాలి. మినిమం ఒక 15 మినిట్స్ అయినా సరే దీని గురించి కేటాయించాలి. ఎందుకంటే ఫేస్ వాష్ తీసుకోవాలి, దాన్ని వాటర్లో మిక్స్ చేసుకోవాలి, ఫేస్ మీద అప్లై చేసుకోవాలి, నెక్స్ట్ మాయిశ్చరైజర్ అయిపోయిందంటే మళ్ళీ కలుపుకోవాలి. సో కొంచెం టైం టేకింగ్ అండ్ రిజల్ట్ అయితే బాగుంటుంది. బట్ మీరు రెగ్యులర్గా యూజ్ చేయాలి. దీని ఒక రిజల్ట్ మీకు 30 to 45 డేస్ తర్వాత కనిపిస్తుంది. వెంటనే రిజల్ట్స్ రావాలంటే కనిపించదు. సో ఇది ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది న్యాచురల్ హోమ్ రెమెడీ యూజ్ చేస్తే. ఎందుకంటే ఏ న్యాచురల్ హోమ్ రెమెడీ కూడా మీకు వెంటనే రిజల్ట్ అనేది రాదు. సో మీకు కనుక ఈ డౌట్ ఉందంటే మీకు ఇప్పుడే క్లారిఫై అయింది అనుకుంటున్నాను. సో న్యాచురల్ బేస్ స్కిన్ కేర్ రొటీన్లో మనకి రిజల్ట్స్ అనేవి వస్తాయి, బట్ కొంచెం డిలే అవుతుంది, వెంటనే రిజల్ట్ అనేది రాదు. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది సేఫ్గా ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. ఎందుకంటే మనం ఇక్కడ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాదు మన ఫేస్కి. లైక్ చాలా మందికి ప్రొడక్ట్ యూజ్ చేసిన తర్వాత పింపుల్స్, డార్క్ స్పాట్స్ లాంటివి వచ్చేస్తాయి. సో అలాంటి ప్రాబ్లం ఏం రాకుండా ఉంటుంది అండ్ ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా సూట్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్. సో నా ప్రొడక్ట్ బేస్ స్కిన్ కేర్ రొటీన్ వచ్చేసి మాక్సిమం 1000 నుంచి 1500 రూపీస్ వరకు ఉంటుంది నా బడ్జెట్. ఎందుకంటే నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఏంటంటే ఫేస్ వాష్ యూజ్ చేస్తాను అండ్ అలాగే టోనర్ యూజ్ చేస్తాను, మాయిశ్చరైజర్ యూజ్ చేస్తాను, సీరం యూజ్ చేస్తాను, అలాగే సన్ స్క్రీన్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో ఇవన్నీ ప్రొడక్ట్స్ కలిపితే 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు అవుతుంది. బట్ నా స్కిన్ కేర్ రొటీన్ ఎలా ఉంటుందంటే నా డైలీ లైఫ్ ఎలా ఉంటుందంటే నేను ప్రతిరోజు 40 to 80 కిలోమీటర్స్ వరకు తిరుగుతాను బైక్ మీద ఎండలో. అండ్ అలాగే ఎండలో కూడా ఒక్కొక్కసారి పని చేయాల్సి వస్తుంది. అండ్ అలాగే డస్ట్ పొల్యూషన్ ఎక్కువగా తిరుగుతుంటాను. నా ఫేస్ మీద ఎక్కువ డస్ట్ పొల్యూషన్ పట్టేస్తూ ఉంటుంది. సో నేను కనుక రెగ్యులర్గా న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవుతే నా స్కిన్ మీద అంత రిజల్ట్ అనేది కనిపించదు. బికాస్ న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది కొంచెం వరకు మన ఫేస్ మీద బాగానే ఎఫెక్ట్ ఇస్తుంది. సన్ ట్యానింగ్ అనేది ఒక 50 to 70% వరకు తగ్గిస్తుంది. బట్ ప్రొడక్ట్స్ అనేవి 100% తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో నేను ఎక్కువగా
ప్రోడక్ట్ బేస్డ్ స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవుతుంటాను. బికాస్ నా ఫేస్ మీద ఎక్కువ డస్ట్ పొల్యూషన్ ఉంటుంది కాబట్టి ఒక న్యాచురల్ హోమ్ రెమెడీ ఫేస్ వాష్ నా ఫేస్ మీద ఉన్న అంత డస్ట్ పొల్యూషన్ అది 100% రిమూవ్ చేయదు. బట్ ఒక కెమికల్ బేస్డ్ ఫేస్ వాష్ అంటే మంచి కెమికల్స్ ఉన్న ఫేస్ వాష్ అనేది నా ఫేస్ మీద ఉన్న పొల్యూషన్ అండ్ అలాగే డస్ట్ని 100% రిమూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ టోనర్ వచ్చేసి నా ఫేస్ని క్లీన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. దానివల్ల నా ఫేస్ మీద ఉన్న పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, అన్ఈవెన్ స్కిన్ టోన్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మాయిశ్చరైజర్ నా ఫేస్ని ఎప్పుడు కూడా మాయిశ్చరైజ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. బికాస్ నా ఫేస్ అనేది ఆయిలీగా ఉంటుంది, కంబైన్గా ఉంటుంది కాబట్టి ఫేస్ మీద ఎక్సెస్ ఆయిల్ రాకుండా ఈ మాయిశ్చరైజర్ కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే పింపుల్స్, డార్క్ స్పాట్స్ రాకుండా కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ వేరే సీరం నా ఫేస్కి ఒక మంచి రేడియన్స్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో నా ఫేస్ని కనుక మీరు చూసినట్లయితే నేను అంత బయట తిరిగి అంత సన్లో తిరిగినా సరే నా ఫేస్ ఎప్పుడు కూడా గ్లోగానే ఉంటుంది. బికాస్ నేను ప్రొడక్ట్ బేస్ సీరం అనేది యూజ్ చేస్తాను. సో ఇది నా ఫేస్ని ఒక మంచి గ్లో ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ అలాగే నా ఫేస్ మీద సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేస్తాను. సో సన్ స్క్రీన్ కనుక నేను ఒక్కరోజు యూజ్ చేయకపోయినా సాయంత్రం నా ఫేస్ ఖచ్చితంగా సన్ ట్యానింగ్ అయిపోద్ది. సో సన్ ట్యానింగ్ నుంచి కాపాడుకోవాలి అంటే నేను ఒక సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. సో న్యాచురల్ హోమ్ రెమెడీ మీద నేను కానీ డిపెండ్ అయిన అనుకోండి నా ఫేస్ మళ్ళీ సన్ ట్యానింగ్ అయిపోద్ది. బికాస్ అవి మన ఫేస్ని 100% ప్రొటెక్ట్ చేయదు. ఎందుకంటే న్యాచురల్గా కూడా మనం సన్ స్క్రీన్ అనేది తయారు చేసుకోవచ్చు, బట్ అది 100% ఫేస్ని ప్రొటెక్ట్ చేయదు. ఎందుకంటే ఇప్పుడున్న బయట ఉన్న సన్ చాలా దారుణంగా ఉంది, బయట వేడి గాలి అనేది ఎక్కువగా ఉంది. సో దానివల్ల ఫేస్ ఎక్కువగా డల్గా అయిపోతుంది. మన స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. సో వాటి నుంచి కాపాడుకోవాలంటే ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది యూజ్ చేసుకుంటూ ఉండాలి. సో నేను పర్సనల్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఒక వీడియో కూడా నేను ఆల్రెడీ చేశాను. సో ఆ వీడియో కూడా డెఫినెట్గా ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ఫుల్ అవుద్ది. అండ్ అలాగే నేను యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఒక లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతాను. సో అక్కడికి వెళ్ళి మీరు డెఫినెట్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, 150 రూపీస్ బడ్జెట్ ఉన్న స్కిన్ కేర్ రొటీన్కి 1000 రూపీస్ బడ్జెట్ ఉన్న స్కిన్ కేర్ రొటీన్కి ఎంత డిఫరెన్స్ ఉందో. సో చాలా మంది దగ్గర ఏంటంటే బడ్జెట్ అనేది ఉండదు. సో అలాంటి వాళ్ళు ఈ న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ బాగుంది అంటే డెఫినెట్గా మీరు ప్రొడక్ట్ బేస్డ్ స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవ్వండి. అప్పుడే మీ స్కిన్ అనేది హెల్తీగా ఉంటుంది. అండ్ అలాగే మీ స్కిన్ అనేది ఎక్కువ కాలం వరకు మంచి గ్లోగా, హెల్తీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. సో చాలామంది స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ వాళ్ళ దగ్గర కొంచెం బడ్జెట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీరు ఎక్కువగా నీడలోనే ఉంటున్నారు అంటే మీరు డెఫినెట్గా న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వండి. అండ్ ఎక్కువగా బయటే తిరుగుతున్నారు అంటే ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, జొమాటో బాయ్స్ ఇలాంటి వాళ్ళు, స్విగ్గీ బాయ్స్ ఇలాంటి వాళ్ళు ఏంటంటే బయట ఎండలోనే ఎక్కువగా తిరుగుతారు. సో అలాంటి వాళ్ళు మీరు ప్రొడక్ట్ బేస్డ్ స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వచ్చు. అండ్ ఒకవేళ మీరు ఏ ప్రొడక్ట్ యూజ్ చేయకపోయినా ఒక ప్రొడక్ట్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. కొంచెం బడ్జెట్ తీసుకుని పర్చేస్ చేసుకుని, అదే సన్ స్క్రీన్. సో సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా యూజ్ చేసుకుని బయటికి వెళ్ళండి. దీనివల్ల మీకు చాలా వరకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఎందుకంటే మీ ఒరిజినల్ స్కిన్ టోన్ని ఇది కాపాడడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. న్యాచురల్ స్కిన్ కేర్ రొటీన్కి, ప్రొడక్ట్ బేస్డ్ స్కిన్ కేర్ రొటీన్కి డిఫరెన్స్ ఏంటి. సో డెఫినెట్గా మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఐ విల్ రికమెండ్ ప్రొడక్ట్ బేస్డ్ స్కిన్ కేర్ రొటీనే ఫాలో అవ్వండి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మంచి మంచి రీల్స్ కోసం నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ ఒక లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.